నమస్తే ఫ్రెండ్స్. వందే మాతరం. మనలో చాలా మందికి ఈ 2 మాటలు వినగానే ఒక రకమైనటువంటి ఎమోషన్ వస్తుంది. అవునా కదా? ఎందుకంటే ఇది ఈరోజో, నిన్నో, మొన్నో వచ్చిన పాట కాదు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్స్‌తో అంతలా కలిసిపోయిన పాట. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అయితే అడుగుతాను. మనం సాధారణంగా వందే మాతరం మొత్తం పాడుతున్నామా? హ్మ్. నన్నడిగితే లేదు అనే చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా మనం విన్నది కేవలం 2 చరణాలే. మరి మిగతా చరణాలు ఏమయ్యాయి? ఎందుకు వాటిని మనం పాడట్లేదు? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గూడా తమ కార్యక్రమాల్లో మొదటి 2 చరణాలే పాడతామని మరీ నొక్కి వక్కానిస్తోందనమాట. అయితే అసలు కాంగ్రెస్‌కు పూర్తి వందే మాతరం విషయంలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి? ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెనక్కెళ్ళాలనమాట. అంటే కొంచెం కాదులే, కొంచెం బాగా వెనక్కెళ్ళాలి. వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ. దాని తర్వాత ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఒక పాటగా మాత్రమే మిగల్లేదు. ఎస్, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వందే మాతరం అన్నది ఒక నినాదంగా మారిపోయింది. ఎంతలా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఇన్స్పైర్ చేసిన మాట ఇది. 1905 బెంగాల్ విభజన సమయంలో కూడా వందే మాతరం ఉద్యమంలో చాలా పవర్ఫుల్ స్లోగన్గా ఇది మారింది. అంటే ఇంత హిస్టరీ ఉన్నటువంటి పాట ఇది. కానీ అసలు కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? 1937లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, ఈ పొజిషన్ రూట్స్ అంతా అక్కడే ఉన్నాయన్నమాట. అప్పుడు వందే మాతరంలోని తర్వాత చరణాలపై కొంతమంది ముస్లిం నాయకులు ఉంటే ఆ జిన్నా అనమాట, జిన్నా గాడు వాడి బ్యాచ్ అంతా వాళ్ళకి అబ్జెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే మొదటి 2 చరణాల్లో దేశం గురించి ఉంది, నీళ్లు, పంటలు, పచ్చదనం, ప్రకృతి ఇలా అనమాట. తర్వాత మాతృభూమి అందాన్ని ఇవన్నీ వర్ణిస్తాయి. కానీ ఆ తర్వాత చరణాల్లోకి వెళ్తే మాతృభూమికి దుర్గా, లక్ష్మి, సరస్వతిని వర్ణించే పాయింట్స్ వస్తాయన్నమాట. అక్కడే ప్రాబ్లం వచ్చింది ఈ కొంతమంది జిన్నాగాడి బ్యాచ్కి. ఆ జిన్నా బ్యాచ్ ఏమనింది? మేము దేశాన్ని ప్రేమిస్తాం కానీ ఒక దేవతా రూపంలో ఉన్న దేశాన్ని ఆరాధించడం మా రిలీజియస్ బిలీఫ్స్కి సరిపోదు అనే అబ్జెక్షన్ పెట్టారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ ముందు ఒకే ఒక డెసిషన్, అంటే కాంగ్రెస్ అంటే ఎవరంటే అదే గాంధీ, నెహ్రూలు అనమాట. ఫుల్ వందే మాత్రం కంటిన్యూ చేయాలా వద్దా, లేకపోతే అబ్జెక్షన్ ఉన్న భాగాన్ని పక్కన పెట్టాలా అని. సో కాంగ్రెస్ న్యాచురల్లీ 2 ఆప్షన్ తీసుకుని 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనమాట వాళ్ళ నేషనల్ సమావేశాల్లో వందే మాత్రం పాడేటప్పుడు మొదటి 2 చరణాలు మాత్రమే ఉంచి పాడాలని డిసైడ్ అయిపోయింది. అప్పటి నుంచి అది రెజల్యూషన్ తీసుకున్న తర్వాత చరణాల్లో ఉన్నది అన్ని పీకేసి కేవలం ముస్లిం ఫ్రెండ్స్ కోసం మాత్రమే ఆ నెహ్రూ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడే అసలు క్వశ్చన్ వస్తుంది. ఒక కమ్యూనిటీకి అబ్జెక్షన్ వచ్చిందని ఒక నేషనల్ సాంగ్ ని పక్కన పెట్టడం ఏంటి? అందరినీ కలుపుకొని వెళ్ళటానికే కదా ఉండేది అని చెప్పేసి ఈ అప్పీజ్మెంట్ కి మొదటి అడుగు ఇదే మీరు ఆలోచించేయాలి. ఎందుకంటే 1937తో డిస్కషన్ ఆగిపోలేదు, కొంచెం ముందుకు వద్దాం. 2006 ఈ వందే మాత్రంకి 100 సంవత్సరాలైన సందర్భంగా స్కూల్లో వందే మాత్రం పాడే విషయం వచ్చిందనమాట. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెసే కదా, సో ఇది కంపల్సరీ కాదు, వాలంటరీ అని చెప్పేశారు. అక్కడ కూడా మళ్ళీ సేమ్ డిస్కషన్. నేషనల్ సాంగ్ పాడడం కూడా ఎందుకంత ఆప్షనల్ అవుతోంది, అది కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత అన్న ప్రశ్న వచ్చింది. అంతటితో అయిందా? తర్వాత 2018 చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ కర్ణాటకలో కాంగ్రెస్ ర్యాలీ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద మళ్ళీ మన రాహుల్ ఖాన్ గారు ఉన్నారు, కేసీ వేణుగోపాల్ ఉన్నారు, వందే మాత్రం పాడుతూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్ గా సింగర్ కి ఏం చెప్పారు తెలుసా? 1 లైన్ త్వరగా ఫినిష్ చేసేసేయండి అని చెప్పేసి మాటి మాటికి ఇట్లా వాచ్ చూసుకొని చెప్పాడనమాట. రీజన్ ఏంటంటే టైం తక్కువగా ఉందని చెప్పారు. కానీ నాకు ఒక చిన్న డౌట్. పొలిటికల్ స్పీచ్ చేయడానికి టైం ఉంటుంది కానీ, లీడర్స్ ఇంట్రడక్షన్ కి టైం ఉంటుంది కానీ, క్యాంపెయిన్ కి వచ్చి వందే మాత్రము పూర్తి చేయడానికి మాత్రం టైం లేదంట. అందుకే ఈ వీడియో అప్పట్లో చాలా పెద్ద డిస్కషన్ అయిందనమాట. సో అందరితో అయిపోయిందా? అయిపోలేదు. మళ్ళీ వద్దాం. 2019 మధ్యప్రదేశ్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అధికారంలో ఉందన్నమాట. సెక్రటేరియట్లో ప్రతి నెల మొదటి వర్కింగ్ డే వందే మాత్రం పాడటం అనేది ఓల్డ్ ప్రాక్టీస్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాక్టీస్ని స్టాప్ చేసేశారు. మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు? మేము వందే మాత్రాన్ని అపోజ్ చేయడం లేదు కానీ కొత్త ఫార్మాట్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఒక సోది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కానీ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా ఫ్రెండ్స్, ఎందుకు ప్రతిసారి వందే మాత్రం దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి కాంట్రవర్సీ వస్తుంది, అది కూడా కాంగ్రెస్ నుంచి? ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఈ అబ్జెక్షన్స్ అన్ని కేవలం కాంగ్రెస్ తోనే మొదలై కాంగ్రెస్ తోనో ముగిసినవి కాదు. 2009లో ఈ జమైత్ ఉలేమా ఈ హింద్ సమావేశంలో ఈ ముస్లింలు దీన్ని పాడటానికి ఆబ్వియస్లీ అబ్జెక్షన్ తెలిపారు కదా. వాళ్ళ ఎంపీ షఫీకర్ రెహమాన్ ఎవరో ఉన్నారు. సో లోక్సభలో వందే మాత్రం పాడుతున్నప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయింది అనమాట. 2019లో కూడా వందే మాత్రం ఇస్లాంకి వ్యతిరేకమని చెప్పారు. అంటే అసలు అబ్జెక్షన్ ఏంటో మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాబ్లం వందే అన్న పదంతో కాదు, ప్రాబ్లం మాతరం అనే పదంతో కూడా కాదు. తర్వాతి స్టాంజాలో దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపంలో వర్ణించే దగ్గర సమస్య వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్కి వద్దాము. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఓకే, దేశానికి స్వతంత్రం కూడా వచ్చేసింది. అది స్వతంత్రం రాకముందు జిన్నాగాడి కోసం. ఇక వాడు పాకిస్తాన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాలిటిక్స్ మారిపోయాయి. కాంగ్రెస్ పొజిషన్ మాత్రం మళ్ళీ 1937 దగ్గరికి వచ్చాగింది. 2026లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తమ సొంత కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే రోజు వందే మాత్రం పాడుతుంటే ఇక సోనియా గాంధీకి మామూలుగా చిరాకు పుట్టలేదు.
ఇప్పుడు బీజేపీ అండ్ చాలామంది భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు చాలా మండిపడుతున్నారు. పాలిటిక్స్ను కాసేపు పక్కన పెడతాం ఫ్రెండ్స్. మనమే ఒక కామన్ పర్సన్గా ఆలోచన చేద్దాం. 1937లో వచ్చిన ఈ రిలీజియస్ అబ్జెక్షన్ 2026లో కూడా ఎందుకు వస్తుంది? ఈ ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అండ్ అంతేకాదు ఇంకో విషయం కూడా, ఈ వందే మాత్రం అనేది ఎవడి సొత్తు? కాంగ్రెస్దా లేకపోతే సరే బీజేపీదా? కాదు కదా. పోనీ ఎవరన్నా రిలీజ్ చేస్తా? నో, బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా పోరాడిన జనరేషన్తో ముడిపడినటువంటి వాళ్ళది. 1950లో కూడా వందే మాత్రానికి జనగణ మనతో సమానమైన గౌరవం ఇవ్వాలని ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజేంద్ర ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పేశారు. అలాంటి పాట విషయంలో ఈ 2 చరణాలు మాత్రమే వద్దు, ఈ 2 చరణాలు మాత్రమే ఉండాలి అని ఎందుకు అంటున్నారు? సో ఈ ప్రశ్న మనం అడగడంలో తప్పేముంది? నాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఒక నేషనల్ సింబల్లో మన కల్చరల్ రెఫరెన్సెస్ ఉన్నాయని వాటిని రిమూవ్ చేస్తూ పోతూ ఉంటే ఆ లైన్ని మనం ఎక్కడ డ్రా చేద్దాం? ఈ రోజు ఒకరికి ఈ రెఫరెన్స్ నచ్చలేదు, రేపు ఇంకొకటి నచ్చదు. అప్పుడు ప్రతి ఒక్కరి రిలీజియస్ కంఫర్ట్కి తగ్గట్టు మన హిస్టరీని ఎడిట్ చేసుకుంటూ పోతామా, లేక హిస్టరీని హిస్టరీగానే యాక్సెప్ట్ చేస్తామా? ఒకరి బిలీఫ్ని మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళితేనే కదా మన దేశం అవుతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ని అడుగుతున్న క్వశ్చన్ చాలా సింపుల్. 1937లో తీసుకునే నిర్ణయాన్ని 2026లో కూడా ఎందుకు పట్టుకొని కూర్చున్నారు? ఫుల్ వందే మాత్రం పాడితే వచ్చే ప్రాబ్లం ఏంటి? స్టాంజాస్లో దుర్గా, లక్ష్మీ, సరస్వతి రెఫరెన్సెస్ ఉండడమే ప్రాబ్లం అయితే అది ఓపెన్గా చెప్పొచ్చు కదా. సరే, అది కూడా ప్రాబ్లం కాకపోతే మరి పూర్తి వందే మాత్రాన్ని పాడటానికి మీకున్న అభ్యంతరం ఏంటి? చివరిగా అయితే ఒక్క మాట ఫ్రెండ్స్, వందే మాత్రం మీద పాలిటిక్స్ చేయడం ఎవరు చేసినా సరే నాకు పరమ అసహ్యం. కానీ పాలిటిక్స్ చెయ్యకూడదనే పేరుతో క్వశ్చన్ని కూడా అడగకూడదు అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే 1937 నుంచి ఇప్పటి వరకు ఒకే విషయాన్ని మళ్ళీ 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 చేస్తుంటే ప్రజలు తెలుసుకోవాలి కదా, తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అసలు పూర్తి వందే మాత్రంతో ప్రాబ్లం ఏముంది అంటే, మీరు ఏమనుకుంటున్నారు? ఈ 1937లో ఆ జిన్నా గారిని ఇంప్రెస్ చేయడం కోసం, అప్పుడు బ్రిటిష్ రూల్కి అగైనెస్ట్గా పోరాడడం కోసం అప్పుడు పాకిస్తాన్ విడిపోలేదు. విడిపోయిన తర్వాత కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశం ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఇంకా ఒరిజినల్ వెర్షన్ని ఎందుకు భారతదేశంలో పాడటానికి ఇష్టపడట్లేదు? వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇది మనం ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మళ్ళీ మనం ఈ 1937 స్టోరీ 2026లో మాట్లాడుకుంటాము. ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళు బతికున్నంత వరకు మాట్లాడుకుంటాము. ఏంటో తెలియదు. మొన్న మధ్య ఒక కామెడీ రీల్ చూసాను తెలుసా. ఏంటి అంటే, నెహ్రూ ప్రధానమంత్రిగా చేశాడు, ప్రధానమంత్రి చేస్తూనే రోగం వచ్చిపోయాడు, ఇందిరాగాంధీని ఒకరు చంపేశారు, రాజీవ్ గాంధీ ఇంకొకరు చంపేశారు. ఇట్లా వాళ్ళ ఫ్యామిలీలో ప్రధానమంత్రులు అయిన వాళ్ళందరూ కూడా ఫటాఫటా పోతున్నారు. రాహుల్ గాంధీ కూడా ఒకసారి ప్రధానమంత్రి అయితే ఈ గాంధీ ఫ్యామిలీ అంతమైపోతుంది, భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది అని ఎవరో అన్నారు. నా ఆశ ఏంటంటే రాహుల్ గాంధీ నిండు 100 ఏళ్ళు బతకాలి, ఎప్పటికీ ప్రధానమంత్రి అవ్వకూడదని. అదనమాట సంగతి. సో మరి మీరేమంటారు దీని మీద? వందే మాత్రం మనందరం గట్టిగా పాడదాము, ఫుల్ స్టాంజాస్ నేర్చుకుందాం. వెరీ అన్ఫార్చునేట్, మన స్కూళ్ళల్లో 2 స్టాంజాలే వినిపించారు. సో మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం.